తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంకు అనుబంధంగా దివంగత దువ్వూరు హనుమంత రామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు దువ్వూరు శేషిరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి సోదరుల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ భవనంకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ముందుగా దువ్వూరు శేషిరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి ఎదురు వెళ్లి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం జరిగిన సభలో దువ్వూరు శేషిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం రోజున గత 24 సంవత్సరాలు మా తండ్రి దువ్వూరు హనుమంత రామిరెడ్డి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నామన్నారు. ఆయన కోరిక మేరకు భక్తులకు అన్నదానం కోసం శాశ్వత భవనం నిర్మించడం జరిగిందన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత గల మల్లాం ఆలయంలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు కోసం స్వంత నిధులు ఖర్చు చేసి అన్నప్రసాద వినియోగ భవనం నిర్మించిన దువ్వూరు శేషిరెడ్డి సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, కొడలూరు దామోదర్ రెడ్డి, దువ్వూరు వెంకట రమణారెడ్డి, ఎరట్లపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. మా దువ్వూరు ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. సో నాయకులు, పెద్దలు, మన మాజీ టీటీడీ పార్లమెంటరీ చేసిన శాసనసభ్యులు సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన నెదురుమల్లి పదరావు కుటుంబ సభ్యులు, అదేవిధంగా రామలింగారెడ్డి గారు, ఆర్డీఓ కిరణ్, శేషిరెడ్డి అన్న, వేదిక మీద ఉన్న పెద్దలకు, అక్కలకు, అన్నలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గ్రామంలో ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టని కాపాడుకుంటూ, ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, నాకు ఇంత ఇది ఉంది, చరిత్ర ఉంది ఈ దేవాలయానికి నాకు తెలియదు. ఇందాక గుళ్ళో చూసినప్పుడు అనుకున్నా ఇది చాలా విశిష్టమైన దేవాలయంలా ఉంది, దీన్ని ఇంకా పునరుజ్జీవన దీనికి ఇంకా పేరు వచ్చే విధంగా చేస్తే బాగుండేది అని అదేవిధంగా మీరు చెప్పినా కూడా అనిపిస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంతో దేవాదాయ శాఖ ఆధీనంలో కానివ్వండి, అవసరమైతే తిరుపతి దేవస్థానం చైర్మన్తో మాట్లాడాను సరే ఈ దేవాలయాన్ని ఇంకా దీన్ని బాగా జీర్ణోద్ధరణ చేసేదానికి నిధులు తీసుకొచ్చి తప్పకుండా దీన్ని దేవాలయ ప్రతిష్టకు తగ్గట్టుగా దీన్ని రిపేర్ చేయించే కార్యక్రమం చేయించి దీన్ని చరిత్రకు తగ్గట్టుగా ఏ విధంగా అయితే భక్తుల నమ్మకాలకు తగ్గట్టుగా ఇక్కడ అన్నప్రసాదం ఈ బిడ్డకి అంత అన్నం పెట్టండి అని చెప్తే అన్నం పెట్టి అన్నం దొరకలేని పరిస్థితి, ఆ బిడ్డకి అన్నం పెట్టించలేకున్నాడు. అతను డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి సన్నివేశం చూశాను రా, మన గ్రామానికి వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్తేనే కానీ దానికి ఆయన ఒక సొల్యూషన్ ఎందువల్ల మరి వాడిని ఇంటికి తీసుకొచ్చి అంత అన్నం పెట్టి ఉండొచ్చు. ఆ భగవంతుడు ఆ కృప కల్పించలేదేమో ఈ కార్యక్రమం చేయించుకోవడం కొరకు. దాని తర్వాత ఆయన కాలం చెందిన తర్వాత ఆయన పేరుతో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని మా సోదరులందరం తలుచుకుని ఆ రోజు ఆయన చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణం రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు భోజనానికని ఆయన పేరుతో 24 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం రోజు ఎంతమంది వచ్చినా సరే లేదు అనకుండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 10 గంటల నుంచి 4 గంటల వరకు నిరంతరంగా ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది.